కొంచెం ఒక 15-20 నిమిషాలు మీ నీకు చాలా బిజీ పడుతుంది నీకు ఎలా చేయగలుగుతారా ఎంతసేపు చేస్తున్నారా 10 నిమిషాలలో అయిపోతుంది. ఒక 34 క్వశ్చన్లే ఉన్నాయి. వెంటనే నా పూలం ఇస్తా. ఒరే రాజేషు, ఓ రాజుగా, ఓ దాకా పూల మొత్తం కూడా పిల్లతో మాట్లాడుతున్నారా? వాడు కూడా ఏమో చెప్పేది ద్వారా సరే ద్వారా వచ్చేసరికి కూర్చోతున్నారా? కూర్చోతారా? అది చెప్తా కూర్చోన్నారా? అయ్యా ద్వారా బాగానే వచ్చారు. ఒక అందరం కట్టుకోతారా? కట్టుకోని రూపాయలు మొన్న అంతా కొట్టుకుంటున్నా. మన మట్ట పెద్ద బాగుంటే లక్ష్మీనారాయణ సారయ్య ఒక మంచిగా అంతా కొట్టుకున్నాయ్యా. అసలు నేను పట్టాలు ఎప్పుడు పోయినాయ్యా? ఓ మంచి చెడ్డ కోసం పోయిండు. మీరు వచ్చింది జనాభా గణన కోసం అండి, యంత్రాల కోసం కాదు. మీరు యంత్రాలు కట్టించుకోవాలి. మేము అడిగిన సమాచారం మీరు చెప్తే చాలు. దేని కూడా మా యొక్క పట్టణకుడి కొత్తగా దేని ద్వారా కూడా భారతదేశంలో ఈ జనాలు ఎంతమంది ఉన్నారు, మీకు రావాల్సినటువంటి ఇల్లు కానీ ఆ తర్వాత రేషన్ కార్డు కానీ అన్నిటికీ జనాభా గణన అనేది అవసరము. మరి భారతదేశం అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా అన్ని కార్యక్రమాలు చేయాలంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇల్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నాయి, కాబట్టి ఆ సమాచారం కోసం వచ్చాను. చెప్తారా? మీకు అడిగి చెప్తారా? ఒక్క ద్వారా ఒక్క 100 రూపాయలు తీయలేదు చెప్తారా? అయ్యా నాకు ఏం లేదు కదా, ఒక్క లేదు కదా, ఒక్క 10 రూపాయలు లేదు కదా. గవర్నమెంట్ అధికారిని ఇది చేయకూడదు. చెప్తారా? అన్ని చెప్తారా? చెప్తారా? మీ ఇంటి నేల ఎలా ఉందో చెప్పండి. సిమెంట్ నేల, ఊళ్ళో ఉన్న నాయకురా, ఊళ్ళో ఉన్న నాయకురా. ఈ నేల మామూలు నేల ద్వారా, ఎర్రనేగ నేల ద్వారా ఉన్నది. గోడ ఎలా ఉంటే దేంతో కట్టారు? గోడ గోడ చెప్పాలంటే ఇంట్లో కూడా పాత అన్ని కూడా మాట ఏమి కూడా నేను ఆవి ఈ దమ్ము దగ్గర తీసి కొట్టి కొడుకున్నా కదా. ఒకరి దగ్గర మాట అనిపిస్తారు కదా. ఓ ఎప్పుడన్నా వెళ్ళి, ఓ ఎల్లమ్మా ఎప్పుడున్నావే? అయ్యో రామరామ, మా ఎల్లమ్మ ఒక టీవీ పిచ్చి పెట్టిందో అయ్యా. ఆ పక్కన పెద్ద పంతులు వచ్చిండు, చందా సింగర్ వచ్చిండు, పెద్ద టీవీ వచ్చిందంట. ఆ టీవీ అలవాటు చేసి మా పెద్ద ద్వారా. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? మా ఇంట్లో తర్వాత నేను, మా ఆడకుంటే ద్వారా 2 కూలలు ఉంటాయి కదా. 2 కూలలు ఉంటాయి ద్వారా ఇద్దరు మెయింటెన్స్ ద్వారా. కూలలు అంటే ఏంటో రాసుకోవడానికి కూలలు అంటే ఇద్దరు కూలల ద్వారా, 2 ముగ్గురు. ఒకడేమో పట్నం పోయిన ద్వారా, ఇంకొకడేమో సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఆడాలి పక్క తింటూ ఉంటారు. వాడు చదువు పడే అప్పుడే ద్వారా ఏం చేద్దాం కదా. వాడికి ఏదైనా చదువు చెప్పరా? వాడికి ఉద్యోగం అంటే చెప్తారు కానీ. మేము వచ్చింది జనాభా. ఇంటి యజమాని ఎవరు? మీరా, మీ ఆడవాళ్ళ? ఇంటి యజమాని అంటే మా ఆవిడ ముక్కుంటుందా? మా ఆవిడ పేరు రాసుకోయా, మా ఆవిడ పేరు రాసుకోయా, ఎల్లమ్మ పేరు రాసుకోయా, యజమాని పేరు ఎల్లమ్మ పేరు రాసుకోయా. మీ ఇంటి యజమాని ఆమెనా? సెక్స్ ఏంటి? లింగం మనం చెప్పండి కదా. అర్థం కాదు కదా. అయ్యా మీరు ఆడ మగ ఎవరు? ఓ దొరక చూసి అర్థం కాదు దొరక. ఇంటి యజమాని మా ఆడదాలు చూసుకుంటారా? మూడు చూసుకుంటారా? మీ ఇల్లు సొంత ఇల్లేనా ఇది? అయ్యా ద్వారా ఇంకా నాకు ఇంకోటి అడుగు చెప్పమంటారా? మీకే ఈ ఇల్లు సొంత ఇల్లేనా కాదా అని? సొంత ఇల్లే ద్వారా. ఇంకో పక్కన ఇంకో ఇల్లు ద్వారా అది కూడా చెప్పాలి ద్వారా. ఇంకో ఇల్లు కట్ట ఇంటికి వచ్చినప్పుడు అది రాసుకుంటా కానీ ఇల్లు చెప్పండి. ఎన్ని గదులు ఉన్నాయి మీ ఇంట్లో? ఏమిటో ద్వారా ఒక తూర్పు వైపు పోతున్నా ఒక గదులు ద్వారా, ఈ జనం పోతున్నా ఒక గదులు ద్వారా, ఈ జనం గదులు ద్వారా, మొత్తం 3 రాసేసుకుంటారా? వంటగది కలపకుండా చెప్పాలి. వంటగది ద్వారా మా దగ్గర వంట మొత్తం ఒక్కడి ద్వారా మాకు వంటగది ద్వారా నీళ్ళు మాకు ఒక గది ద్వారా మాకు అంతగా రాసుకుంటున్నా. రాసుకున్న తర్వాత మీ ప్రకారం వస్తాయి. మీరు డ్రింకింగ్ వాటర్ ఎలా తాగుతారు? డ్రింకింగ్ వాటర్ గవర్నమెంట్ అలా ఉంది. గ్రామ పంచాయతీ నల్ల అంటారు కదా. దాంట్లో నీళ్ళు డోర్ పట్టుకుని తాగుతున్నాయ్యా. మాకు ఏ నీళ్ళు వాళ్ళు. కరెంట్ ఉందా? ఓ ఏమో కరెంట్ కింద పొద్దుంతా సుమారు సూర్యుడు మొత్తం మాటనే ఉంటాడు, రాత్రి కూడా చంద్రుడు మాటనే ఉంటుంది. మాకు కరెంట్ ద్వారా ఇక దీనికి ఎట్లా పోతావు బయటికి? ఓ పోతాడు కూడా మాకెందుకు ద్వారా అవన్నీ కూడా బాత్రూమ్లో
అన్నయ్య బాత్రూమ్ ఓ బాత్రూంలో ఏమన్నా ఆ పక్క సెట్ చూసినా కదా ఆ సెట్ సాటు పోయి వాటి దానం చేస్తుందయ్యా. నేను ఆ పక్క మూల దానం చేస్తానయ్యా. నేను వేస్ట్ నీళ్ళు మరి ఎట్టుపోతాయి, వేస్ట్ నీళ్ళు డ్రైనేజ్ ఓ వేస్ట్ నీళ్ళు మొత్తం నేలే ఉంది కదా, మేము అన్ని లోపలికి పోతాయ్యా. ఇంకేకపోతే బయటికి వంట వంట ఎట్లా చేసుకుంటారు? గ్యాస్ ఉందా? ఓ అమ్మ వంట మేము చేసుకుంటాం అయ్యా, రోజు బయటకే పోతామయ్యా. ఇక మా మా ఆడుతున్నదంటే చంద్రసారి మీద అని ఏం లేదు, పెడిసి వస్తుందయ్యా. ఏం లేదయ్యా, మా వస్తుందయ్యా. ఏ రోజు ఏ సమాచారం అడిగితే అదే చెప్పాలి. మీరు దాన్ని మొత్తం చెప్తే నేను ఏ సమాచారం అది చెప్ప అన్ని సాగతీసి చెప్తే నేను ఎట్లా రాసుకోవాలి ఇందులో సమయం ద్వారా అదే మన పెద్ద పటేల్ గారు 5 కంప్లైంట్ కట్టడంతో ఎంతున్నదో అయిపోయిన ద్వారా రేడియో రేడియో ఉందా? రేడియో గదేం స్వామి పాటలు ఏం లేదు. మా ఆడితే పప్పుడు పాట దాని పార్టీ చూడని ఫీల్ ఉంటుంది సార్. మేమేం పాడుతారు ఫోన్ దాన్ని స్మార్ట్ ఫోన్ ఫోన్ మా పెద్ద ఫోన్ 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 కొనిస్తా ఒకటి మాకే ఫోన్ కదా. ఇంటర్నెట్ ఉందా ఆ ఫోన్ కి? ఇంటర్నెట్ ఏంటో అది ఇంటర్నెట్ అంటే ఫోన్ లో యూట్యూబ్ అవి చూసుకుంటారు కదా, డాన్స్ ఇంటర్నెట్. స్మార్ట్ ఫోన్ లేదా మీకు? ల్యాప్టాప్ ఉందా? ఏ ట్యాప్ లేవు కదా మాకు. కంప్యూటర్ ఉందా మీకు? లేవు కదా. టీవీ ఉందా? టీవీ చెప్పిన ద్వారా పక్క మా మొత్తం పక్కన చూస్తుంటే ఆయన చూస్తుంటే దాన్ని చూస్తుంది. ఏం చూస్తుందో ఏ విధంగా ద్వారా ఏం చెప్పండి అడిగిన పోతుంది. అయిపోయిందా? మీరు ఏం తింటారు? ఫుడ్ డైటింగ్ పంచాలన్నీ బయటపోతే వండు ఏం లేదు, మొత్తం బయట పెట్టింది కదా. ఏం వండమని. మరి నీకు ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ రాజుగారే ఇప్పుడు వస్తున్నా వాడి రాజు వచ్చింది. రాజుగా రాజు సోదరా ఏదో ఒక రాసుకోలేదు. అయ్యా ఒక్క మాట అయ్యా, ఫోన్ నెంబర్ రాయా? అయ్యా ఒక్క నీకు ఎప్పుడు మీకు అర్థం కాదు అయ్యా. ఉన్నట్టున్నట్టు చెప్తాను ఒక్కసారి చేయించయ్యా నాకు వచ్చారు కానీ యంత్రానికి డబ్బులు ఏంది ఏమవుతుందయ్యా. మీరు మాకు ఒక ఇల్లు అయ్యా, మాకు ఇల్లు చేయండి అయ్యా. జనాభాకి సంబంధించినటువంటి ఇల్లులు మీకు అన్ని వస్తాయి. ఈ సమాచారం అయ్యా ఒక్కసారి మీ యొక్క చూపించండి అయ్యా. ఓ గొడ దృష్టి పడుతుంది ద్వారా నీ యొక్క గొడ బ్రహ్మాండంగా గడా మంచి చేస్తాను ఎన్యూమరేషన్ డ్యూటీ. ఓ గొడ ఓహో ఎన్ని పెట్టండి కదా నీకు. ఇంట్లో పెట్టండి కాక బయట కూడా పెట్టండి తెచ్చుకోరా. అందరం కొట్టదా ఒక మొలతాడిస్తా ద్వారా రెండో పెట్టక లక్క తోక పెట్టుకున్నామని ద్వారా ఆయన పెట్ట టింగ్ 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 అంటే కోసం ద్వారా ఎంతసేపు యంత్రం కట్టాలని చూస్తున్నాం చూడట్లే. ఓ ద్వారా అన్నీ ఒక మొలతాడు కట్టినా కూడా ఆ మొలతాడు ఎన్యూమరేషన్ డ్యూటీ ఏంటో సూపర్వైజర్ గారు నాకు యంత్రాలు కడతా అంటుంటే మంత్రాలు అంటుంటే రానండి సూపర్వైజర్ గారు ఫోన్ చేయలేదండి. సూపర్వైజర్ గారు నాకు యంత్రాలు కడతా అంటుంది. రాండి రాండి. సూపర్వైజర్ గారు యంత్రాలు కడతారు డబ్బులు అడుగుతున్నా అంటే నన్ను ఫోన్ చేయట్లేదండి. సూపర్వైజర్ గారు నెత్తిని ఎదిరికొచ్చిన ద్వారా ఒక పువ్వు లేకుండా పోయింది కదా. మా పెద్ద సార్లు సూపర్వైజర్ గారు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన 2 సార్లు ఉన్నారు. పెట్టకాడు పోతాం ద్వారా నీ పని తొందర అయిన ద్వారా కట్టుకో ద్వారా ఒక్క పైసా ఎత్తుకోదారా. మీరే డ్యూటీ చెప్పాలి కానీ నన్ను పోనీయవా? నన్ను ఓ ద్వారా నన్ను పోనీయవా? మా సూపర్వైజర్ మా సార్ ఫోన్ చేస్తా. ఓ మా సార్ కూడా కదా అసలే ఎంతలు కొడుతున్నాను. ఇలాంటి ఒకటి దగ్గర సాలే డ్యూటీ చేసి మాకే పైసలు ఇలాంటి ఒకటి దొరికితే ఓకే ఓకే కుర్రో కుర్రో మీద జగన్ మీద మా సూపర్వైజర్
ఎక్సలెంట్ ఎక్సలెంట్